ఇదే ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి కూడా ఓపెన్గా గదే ముచ్చట చెప్పిరాట. మీరు అనుకున్నంత పాజిటివ్ ఏం లేదు. నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జనం తిడుతుర్రు, ఘోరంగా విమర్శిస్తుర్రు. జనాలు అనే మాటలకు మా చెవులు వలుగుతున్నాయి. ఏదో ఒకటి చేయండి. ఇన్ని రోజులు మేము కలుద్దామంటే మీరు కలవరు, కలవనియరు. ఏందో మాకు అర్థమైతే లేదు. మా నియోజకవర్గాన్ని మాకు ఒక 50 కోట్ల నిధులు కావాలి. 50 కోట్లు శాంక్షన్ చేస్తే మేము మోరేపించుకుంటాం, మీ స్కూల్ కడతాం, అదోటి ఇదోటి చిన్న చిన్న పనులు బుడ్డ చేస్తా. అన్ని ఊళ్ళో ఏదో ఒక పని చేస్తే మళ్ళా జనాలు నా వైపు ఉంటారు. మంచో చెడో మావోడు పని చేయించిండు, మా ఎమ్మెల్యే చిన్న చిన్నగా మా నియోజకవర్గంలో ఏదో ఒకటి చేస్తున్నాడు, మా ఊర్లో ఏదో ఒకటి చేస్తున్నా అని చెప్పి జనాలు నన్ను నమ్ముతారు. లేకపోతే మమ్మల్ని నమ్మరు. మేము ఓడిపోతామని చెప్పి ఓపెన్ అప్ 40 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి చెప్పేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలతో డిస్కస్ చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. ఒక్కొక్క ఎమ్మెల్యేని పిలిపించుకొని మరి ఎట్లుంది గ్రౌండ్లో పరిస్థితి ఏం కథ అని చెప్పి రేవంత్ రెడ్డి తెలుసుకుంటాడు. ఎమ్మెల్యేలు మొత్తం రేవంత్ రెడ్డి నెగిటివ్ ఉన్నారు. రేవంత్ రెడ్డి మమ్మల్ని వెళ్తలేడు, మమ్మల్ని మాట్లాడతలేడు, అసలు మా వ్యవహారమే రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు అనేది ఎమ్మెల్యేల వర్షన్. ఆఖరికి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను పిలిపించుకొని మాట్లాడితే ఎమ్మెల్యేలు చెప్తారు వాళ్ళ బాధ, ఘోరమైనటువంటి బాధ ఉంది ఎమ్మెల్యేలు, పరిశాన్ ఉన్నది బాధ. ఎమ్మెల్యేలు చెప్తారు మేము ఓడిపోతాం, మళ్ళా కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, అంత వ్యతిరేకత ఉన్నది గ్రౌండ్లో. జనాలు పొలు తిడుతురు, జనాలు విమర్శిస్తురు. ఏం చేయాలో మాకు ఇట్లా అర్థమైతలేదు, మేమంతా పరిశాన్లో ఉన్నామనేటటువంటి విషయాన్ని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి చెప్పే కార్యక్రమం చేస్తారు. ఇక రేవంత్ అనేమో పొద్దుగాల లేస్తే కాంగ్రెస్ అద్భుతంగా ఉంది, 6 గ్యారెంటీలు చేస్తున్నాం, 420 హామీలు చేస్తున్నాం, రైతు బంధు ఇచ్చినాం, రుణమాఫీ ఇచ్చినాం, పెన్షన్లు ఇచ్చినాం అని చెప్పి అన్న గప్పాలు కొడుతూ ఉంటాడు. ఎమ్మెల్యేలు ఏమో మేము ఓడిపోతాం, నీకు దండం పెడతా, మాతో అయితే లేదు, ఏదో ఒకటి చేయి మా కాన్స్టిట్యున్సీలు అంటారు.